హాయ్ మరి చెప్పండి. నితిన్ గారిది తమ్ముడు ట్రైలర్ వచ్చింది ఎలా అనిపించింది? బాగుంది గానీ, ఆ టైటిల్ పెట్టడం అనేది మాకు నచ్చలేదు. ఎందుకంటే ఒక బ్లాక్ బస్టర్ సినిమాది. ఇప్పుడు ఆ సినిమా తీసుకొచ్చి ఈయనకి పెట్టడం వల్ల, ఈ సినిమా ఎలా ఆడుతుందో మనకు తెలవదు కదా! అదొక్కటి నచ్చలేదు. ఆ టైటిల్ మాకు నచ్చలేదు. అంటే హ్మ్. సినిమా ఎలా ఉందో మాకు తెలవదు కంటెంట్ అనేది. హ్మ్. కానీ తమ్ముడు అనేది మేము మర్చిపోలేని సినిమా అది. అవును. మాకు కెరియర్‌లో మంచి బెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా 'పవర్ స్టార్' ఆ గారికి. 'పవర్ స్టార్' గారికి ఆ సినిమా వచ్చినప్పుడు మాకు పండగ వాతావరణం ఆ సినిమా వచ్చినప్పుడు. ఇదే సత్యం థియేటర్‌లో, ఇదే అమీర్‌పేట్‌లో హ్మ్. మేము చాలా కొట్లాటలు, అదే గొడవలు, అదే ఆ టికెట్లు దొరక్క గందరగోళం అయిన తర్వాత లోపల పోయినాక ఎంతో ఆనందపడ్డ సినిమా అది. హ్మ్. ఇప్పుడు ఆ సినిమా తీసుకొచ్చి టైటిల్ పెట్టడం అనేది మాకు నచ్చలేదు. అంటే ఒకవేళ డిజాస్టర్ అయింది ఫర్ సపోజ్ అండి. డిజాస్టర్ అయిందనుకోండి, ఆ పేరు పోతది కదా అని మా ఆలోచన. సో లాస్ట్ టైం గూడా ఇంకో మూవీ టైటిల్ గూడా ప్రదీప్ గారు తీసుకోవడం జరిగింది. అవును. అక్కడమ్మాయి, ఇక్కడబ్బాయి. ఆ! అయితే అదే ఈ టైటిల్ అనేది అదే అప్పుడు పోయింది కదండీ! సినిమా పోయింది కదా! హ్మ్. ఇప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్తారు? హ్మ్. ఇప్పుడు అక్కడమ్మాయి, ఇక్కడబ్బాయి ఒక మంచి కెరియర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అది. యాహ్! ఎటువంటి సినిమా అది? కార్లెక్కించుకున్నాడు, చేతిలో కార్లెక్కించుకొని రియాలిటీ చేసిన సినిమాలు ఇటువంటివి తీసుకొచ్చి డిజాస్టర్ చేస్తే ఆ హ్మ్. పేరుకున్న విలువ పోతది. అది ఇంకోసారి రిపీట్ కానీయకుండా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొద్దిగా అటువంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసుకోవద్దండి. తీసుకున్నా కూడా కంటెంట్ ఉన్న మూవీ తీసుకోండి అని మేము చెప్తున్నాం. సో మరి నితిన్ గారికి ఇప్పటి వరకు మంచి హిట్స్ పడలేదు చాలా ఇయర్స్ నుంచి. అవును. సో ఈ సినిమా అన్నా ఏమన్నా హిట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే స్టోరీ మీద డిపెండెంట్ ఉంది సార్. ఇప్పుడు అందుకాక ఇంకోటేంటంటే, నితిన్ గారి యాక్షన్ గూడా నితిన్ గారు యాక్షన్‌తో పాటు కూడా హీరోయిన్ గాని, స్టోరీలో దమ్ము గాని 2 కూడా కంటెంట్ కూడా బలంగా ఉండాలి. హ్మ్. ఒక నితిన్ గారి యాక్షన్ ఒకటే కాదు కదా! ఆ! ఇప్పుడు నితిన్ గారి సినిమాలు కూడా అదేం సినిమా 'నిత్య మీనన్‌ది' ఒక సినిమా హిట్ అయింది. అవును. 'ఇష్క్.' 'ఇష్క్' సినిమా. అది స్టోరీలో కంటెంట్ ఉంది, దమ్ముంది కాబట్టి. హ్మ్. అట్లా కంటెంట్ దమ్ముంటే నితిన్‌ని కూడా బ్లాక్ బస్టర్ అవుతది. దాని పక్కన హీరోయిన్ కూడా మంచి పేరొస్తది. సో మరి నితిన్ గారు ప్రొడ్యూసర్‌గా ఉంటే బావుంటదా? లేకపోతే హీరోగానే చేస్తే బావుంటదా? ప్రొడ్యూసర్‌గా ఉంటే బావుంటది. ఎందుకంటే ఇప్పుడు ఆయన సినిమాలన్నీ ఒక లైన్‌గా వరుసగా ఫ్లాప్‌లు అయితున్నప్పుడు ఎందుకు జనాలకు నష్టం చేయడం ఎందుకు? తనుగా ప్రొడ్యూసర్‌గా ఉంటే ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి సినిమాని తీసుకుంటే దాని డబ్బులన్నా మిగిలించుకుంటారు కదా! హాయ్ మరి బ్రో. నితిన్ గారి సినిమా 'తమ్ముడు' మూవీ నుంచి ఒక ట్రైలర్ వచ్చింది ఎలా అనిపించింది? నేను ఆ ట్రైలర్ చూసానండి. నాకు చాలా బాగా అనిపించింది. ఐ థింక్ సో 'కాంతార' రేంజ్‌లో ఉంటదండి. ఎందుకంటే మన ఇండియాలో ఎవ్రీ విలేజ్ అండ్ ఎవ్రీ స్టేట్ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ అన్నమాట. సో ఈ మధ్య సినిమాలు మన వాళ్ళు దుమ్ము లేపుతున్నారు. మన టాలీవుడ్ వాళ్ళు. అది తెలిసిందే. సో ఖచ్చితంగా నితిన్ గారికి ఇది ఒక బ్రేక్ త్రూ అవుతుందని నేను అనుకుంటున్నా. బ్రేక్ ఇస్తదని అనుకుంటున్నాను నేను. సో మరి 'తమ్ముడు' అని చెప్పి టైటిల్ పెట్టుకున్నారు కదా! అదే చెప్తానండి. ఇప్పుడు తమ్ముడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గురించి తమ్ముడు అనగానే మనకు పవన్ కళ్యాణ్ గారి సినిమానే గుర్తొస్తది. అలాగే నితిన్ గారు అంటే ఆటోమేటిక్ గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి సో తమ్ముడు సినిమా పెట్టారు అని చెప్పేసి కొంతమంది నెగిటివ్ పర్సన్స్ అంటే కొంచెం నెగిటివ్ గా కూడా ఇబ్బంది పెట్టొచ్చు. అంటే కావాలనే పెట్టారు, పబ్లిసిటీ కోసం పెట్టారని. యాక్చువల్లీ మీరు ఎవరైతే అలా అనుకుంటున్నారో వాళ్ళు ట్రైలర్ ఒకసారి చూడండి. ఆ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఆ టైటిల్ పబ్లిసిటీ కోసం పెట్టారా, లేకపోతే ఇంక దేనికోసం మనం పెట్టారని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాట్ ఈస్ వాట్ టైలర్ విజువలైజేషన్ బట్టి మనం ఖచ్చితంగా దాన్ని అంచనాలు అనేవి వేసుకోవడం అనేది కామన్ గా జరుగుతుంది. సో మరి 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఇలా 'తమ్ముడు' అని చెప్పి పెట్టి ఒక సినిమా కింద మీద అయ్యిందని అనుకుంటే బేసిక్ గా మన నితిన్ గారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండి. సో కంపల్సరీ ఆ ఫ్యాన్స్ కి తెలుసు ఎంత అభిమానం ఉంటుందని. సో క్వశ్చన్ అయితే చేయరు. సో తమ్ముడు అనేది టైటిల్ అనేది ఆయన పబ్లిసిటీ కోసం పెట్టారా అనుకుంటారని తప్ప అంత క్వశ్చన్ అయితే చేయరు. ఎందుకంటే అవకాశం లేదు. అసలు అలా పబ్లిసిటీ కోసం పెట్టారు అనుకుంటే మాత్రం వాళ్ళు వెర్రిబాగులుతనం. ఎందుకంటే అది తమ్ముడు స్టోరీ ఏంటో మనకు అందరికి తెలిసిందే. సో ఇదేంటో మీకు ట్రైలర్ లో మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ 100% ఇది ఎవ్వరు చిన్నపిల్లలు అడిగిన చెప్తాడు ఆ ట్రైలర్ చూసి చెప్పగలడు. సో మరి ఇప్పటికీ మన నితిన్ గారికి మంచి హిట్స్ లేవు. చాలా ఇయర్స్ నుంచి లేవు. మరి ఈ సినిమా ఆయన లాస్ట్ వచ్చిన 'రాబిన్ హుడ్' కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. సో మరి ఈ సినిమాని హిట్ కొడతారు. యా ప్రతి స్టార్ అనే వాళ్ళకి ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ సక్సెస్ అనేటువంటి కామన్. సో అలాగే ఈయనకు కూడా ఆ కూసంత ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి సెలక్షన్ చేసినటువంటి స్టోరీని బట్టి అంటే ప్రతి ఒక్కరికి టేస్ట్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో కొత్త కొత్తగా ట్రై చేయొచ్చు. సో కొత్త ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్స్ సక్సెస్ అనేది కామన్. సో డెఫినెట్లీ ఇదైతే అతనికి మంచి పేరు తీసుకొచ్చి పెడుతుందని నేను సో అనుకుంటున్నాను. మరి నితిన్ గారు హీరోగా చేస్తే బాగుంటది అంటారా? లేకపోతే ప్రొడ్యూసర్ గా ఉంటే బాగుంటదా? నితిన్ గారు హీరోనే, ఎస్టాబ్లిష్ హీరో. హీఈస్ ద నెంబర్ వన్ యాక్టర్స్ నాకు తెలిసి. ఎందుకంటే అతని యాక్టింగ్ ఇప్పుడు జయం సినిమా ఉంది, ఆయన తప్ప ఇంకోరు చేయగలరా చెప్పండి. సో ఎవ్రీబడి హ్యావ్ ట్రాక్స్ అండి. ఖచ్చితంగా ఆయనకి దగ్గ ఆయనకి ట్రాక్ ఉంది, ఆయనకి దగ్గ ఆయన టాలెంట్ ఆయనకు ఉంది. సో ఆయనకి దగ్గ మార్కెట్ ఆయనకు ఉంది. సో ఖచ్చితంగా ఆయన హీరోనే, ప్రొడ్యూసర్ కాదు కానీ హీరోనే. బాగుంది బ్రో. ఉమ్. చాలా బాగుంది. బట్ రాబిన్ హుడ్ కూడా నేను చాలా ఎక్స్పెక్టేషన్ చేశాను.
బట్ అది ఫ్లాప్ అయింది. అది ఎందుకు ఏంటో అసలు స్టోరీ ఏంటి, అసలు దానికి డైరెక్షన్ ఏంటి, అసలు దేనికి దానికి అసలు సంబంధమే లేదు. సో ఇప్పుడు తమ్ముడు మూవీ వచ్చి మన పవన్ కళ్యాణ్ గారి టైటిల్. సో ఆ టైటిల్ పెట్టుకుని ఆయన అభిమానిగా ఆయన టైటిల్ పెట్టుకున్నారు. సో ఆ టైటిల్ తగ్గట్టు ఆయన ఈ మూవీని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ ట్రైలర్ లో పెద్దగా ఏమీ లేదు. ఒక సీక్వెన్స్ ఏముంది, పెద్దగా స్టోరీ ఏమీ కనబడతలేదు ట్రైలర్ లోనే. మాక్సిమం ట్రైలర్ లోనే ఎక్కువగా స్టోరీ ఏంటన్నది తెలిసిపోద్ది. బట్ ఈ ట్రైలర్ చూసాక అది పెద్దగా ఏం అనిపించలేదు. సో నితిన్ ఇంకా బెస్ట్ గా తీస్తే బాగుంటదని నేను అనుకుంటున్నాను. సో డైరెక్టర్ గారు కూడా కొంచెం బెస్ట్ గా ట్రై చేస్తే ఇంకా ఇంకా బాగుంటది అనుకుంటున్నాను. అంటే తమ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ టైటిల్ తీసుకున్నారు అండ్ అది సూపర్ హిట్ మూవీ తమ్ముడు. తమ్ముడు మూవీలో అది బాక్సింగ్ కోసం కాబట్టి, సో అది అన్నయ్య కోసం తమ్ముడు, ఇది బాక్సింగ్ అన్నది అది టైటిల్ తగ్గట్టు అది వేరు, అది బాగుంటది. మరి సాంగ్స్ అదే కానీ టైటిల్ తీసుకున్నారు కదా, మరి పవర్ స్టార్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా ఒకవేళ మూవీ కింద మీద అవుతే? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదు నాకు తెలియదు, కానీ నేనైతే యాక్సెప్ట్ చేయను. సో ఎందుకంటే ఆ టైటిల్ తగ్గట్టు ఇక్కడ స్టోరీ ఏం కనబడతలేదు. టైటిల్ తగ్గట్టు స్టోరీ ఏం లేదు అక్కడ. అందులో తమ్ముడు మూవీకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇన్నోసెంట్ కొని తర్వాత అన్నయ్య కోసం బాక్సింగ్ నేర్చుకొని తన యొక్క శక్తిని అన్నయ్య కోసం త్యాగం చేస్తాడు. సో అది బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, దాని తగ్గట్టు సాంగ్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. బట్ ఇందులో ఏమి కనబడతలేదు. బాగా తీసుకొని ఇలా కొడుతుంటే ఏంటి ఇది, నాకు అర్థం కావట్లేదు. అసలు స్టోరీ దేనికోసం? సో మరి ఇప్పటి వరకు నితిన్ గారు చాలా ట్రై చేస్తున్నారు హిట్ కొట్టడానికి. మరి నితిన్ గారి కెరియర్ అయిపోయిందని అనుకోవచ్చా? నితిన్ గారి కెరీర్ అయిపోయిందని మనం అనుకోవడం అది అన్నది కరెక్ట్ కాదు. నితిన్ గారి కెరీర్ ఎప్పటికీ కూడా బాగానే ఉంటది. ఎందుకంటే జయం మూవీ నుంచి కూడా ఆయన్ని చూస్తున్నాం. సో నాకు తెలిసి ఆయనకి ఇలాంటి మూవీస్ కన్నా లవ్ మూవీస్ అయితేనే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటదని నేను అనుకుంటున్నాను. తమ్ముడు మూవీ టైటిల్ పెట్టినప్పుడు ఎప్పుడు కూడా కాన్సెప్ట్ లవ్ స్టోరీ గానే వెళ్తేనే బాగుంటది. అలా మాస్ లుక్ గా వెళ్తే ఆయనకి ఎప్పటికీ సెట్ అవ్వదు. సో మరి నితిన్ గారు ప్రొడ్యూసర్ గా ఉంటే బాగుంటుందా లేకపోతే హీరోగానే ట్రై చేసుకుంటే బాగుంటది అంటారా? హీరోగా ట్రై చేస్తేనే బాగుంటది. ఎందుకంటే ఆయన హీరోగా ఉన్నప్పుడు హీరోగానే ట్రై చేయాలి. ప్రొడ్యూసర్ గా ట్రై చేస్తే తర్వాత ఉన్నాయి కూడా లేనివి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. తమ్ముడు అని ఆ సినిమా టైటిల్ పెట్టుకునే అర్హత నితిన్ గారికి ఉంది. ఎందుకని చెప్పంటారా, ప్రతి ఒక్క సినిమాలోనూ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని ఆ సింటమ్స్ అని చూపిస్తూ ఉంటారు అనమాట. అంతేకాకుండా ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఒక 18 ఏళ్ళకి ఆయన సినిమా ఫీల్డ్ లో ఎక్కాడు హీరోగా. అప్పటి నుంచి మేము ఎప్పుడో సినిమా టికెట్లు చూస్తా, అంటే ఆ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే వచ్చిందో దానికోసం తాపత్రపడతా ఉంటాను. ఎందుకంటే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను సపోర్ట్ చేస్తాను. అది హిట్ అవుతుందా ఫ్లాప్, హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా నేనైతే నువ్వు అడిగా ఇందాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా నేనైతే సపోర్ట్ చేస్తాను, సపోర్ట్ చేస్తా డెఫినెట్లీ. ఇప్పటి వరకు మన నితిన్ గారికి మంచి హిట్ ఎక్కడ పడలేదు, చాలా ట్రై చేస్తున్నారు. అవునవును. ఆయన ప్రొడ్యూసర్ ఉంటే మంచిగా ఉంటుందా లేకపోతే హీరోగా ట్రై చేస్తే బాగుంటుందా? హీరోగా వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ ఆల్రెడీ. ఆ ప్రొడ్యూసర్ గా ట్రై చేయడం అనేది ఏంటంటే తెర వెనక ఉంటారన్నమాట. వాళ్ళని కూడా తక్కువని కాదు, తెర వెనక ఉండే వాళ్ళు ప్రొడ్యూసర్లు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు డబ్బుల పరంగా. ఆయన ఏంటంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక ఫేమ్ ఉండాలి, ఒక హీరో లాగా చూపించుకోవాలి అనేది ఉంటది అనమాట. అలాగే ఈయన కూడా ఆ ఫేమ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఏదో అయితే డెఫినెట్లీ ఆ హిట్ అనేది కంపల్సరీ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి నితిన్ గారిది తమ్ముడు ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? అన్న నిజం చెప్తున్నా, ట్రైలర్ అంటే మనకి శ్రీరామ్ వేణు ఎవరైతే ఉన్నారో వకీల్ సాబ్ డైరెక్టర్ ఎక్సలెంట్ గా తీస్తారు అన్న. తన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ స్టోరీ లైన్ కానీ చాలా చిన్నదైనా సరే చాలా క్లుప్తంగా తీస్తాడు కాబట్టి మంచిగా అనిపించింది అన్న. ఇంకోటి ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోప్ కానీ ఏదైనా లోకేష్ అంజనాథ్ ఆయన కూడా మంచిగా కొడతాడు. ఈ సినిమా మన నితిన్ అన్న ఫ్లాప్స్ నుంచి మన పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్ బాయ్ గా పెట్టుకున్నాడు కాబట్టి తమ్ముడు ఈ ఫిలిం కంబ్యాక్ ఫిలిం అయితే బాగుంటది అన్న నితిన్ అన్న. సో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టుకున్నారు కదా, ఒకవేళ సినిమా అటు ఇటు అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమన్నారు అన్న, ఎందుకంటే నేను చెప్తా చూడు, పవన్ కళ్యాణ్ అన్నకు ఫ్యాన్ బాయ్ ఎవరైనా ఉన్నారు అతి పెద్ద ఫ్యాన్ బాయ్ ఇండస్ట్రీలో అంటే మాత్రం అది నితిన్ అన్న. గతంలో చూసుకుంటే ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రూవ్ చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, అభిమానాన్ని చూపించుకున్నాడు. కాబట్టి నిజం చెప్తున్నా, పిఎస్పీకే ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని భుజాల మీద మోసుకొని ఖచ్చితంగా సినిమాని హిట్ చేసే బాధ్యత మనదే. అదన్న. సో మరి నితిన్ గారికి ఇప్పటి వరకు మంచి హిట్ పడలేదు, అవునన్నా. చాలా ఇయర్స్ నుంచి పడలేదు. అవునన్నా. సో మరి ఈ సినిమా అన్న హిట్ కొడుతుందా? ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టాలన్న, అందుకే తమ్ముడు అని పెట్టుకున్నాడు. ఫ్లాప్స్ చూసి అట్లీస్ట్ మన టైటిల్ అన్న మార్చుకుందాము, పవన్ కళ్యాణ్ అన్న రూట్ లోకి పోదాం అనేసి ఈ టైటిల్ పెట్టుకున్నాడు. కాబట్టి అంత శుభమే జరగాలని కోరుకుందాం అన్న. టైటిల్ పెట్టుకుంటే హిట్ కొట్టేస్తారా? ఖచ్చితంగా చూడన్న నువ్వు చూడు, ఈ తమ్ముడు అనే ఫిలిం ఖచ్చితంగా హిట్ కొడతాడు. పవన్ కళ్యాణ్ అన్నకు మళ్ళీ ఈ ఫిలిం ఇట్లా పెట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ అనే క్రేజ్ కూడా వస్తుంది. ఖచ్చితంగా అంతా మంచిగా జరిగిపోయి
సినిమా హిట్ కొడుతుంది. సో మరి నితిన్ గారు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఉంటే బాగుంటుందా లేకపోతే హీరోగా ఉంటే బాగుంటుందా? మనం హీరోగానే చూస్తాం మన నితిన్ అన్నది. గతంలో చూసుకుంటే కూడా లవ్ హిట్స్ అసలు నాకు తెలిసి ఆయన ఇచ్చిన లవ్ హిట్స్ ఇప్పుడు ఉండే స్టార్ హీరోస్ కూడా వేయలేకపోయినారు నేను చిన్నగా ఉన్నప్పుడు. అందుకే ఖచ్చితంగా నితిన్ అన్న హీరోగానే ఉండాలా, హీరోగా మంచి సినిమాలే తీయాలా. ఖచ్చితంగా అయితే ఈ తమ్ముడు అనే బ్యాంగర్ ఏదైతే నిన్న రిలీజ్ చేసిందో పిచ్చి పీక్స్ కి పోయింది. అదే స్టోరీ అదే అంటే అంతే కాన్ఫిడెన్స్ లెవెల్ ఒకవేళ స్క్రిప్ట్ మొత్తం క్యారీ ఆన్ చేస్తే మాత్రం శ్రీరామ్ వేణు పిచ్చి పిచ్చగా ఉంటుంది సినిమా.